తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సుబ్బరాయుడు గుడి అభివృద్ధికి సోమవారం దాతలు 2,02,141 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థాన పునఃనిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పెన్మెస్స శ్రీధర్ రాజు, మాజీ కౌన్సిలర్ శ్రీలక్ష్మి దంపతులు 1,02,025 రూపాయలు, జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, శివ మంజుష దంపతులు 1,116 రూపాయల విరాళాన్ని అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. దాతలను దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ సభ్యులు సత్కరించారు. దేవస్థానం పునర్నిర్మాణానికి సహకరించిన దాతలకు ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి పొత్తూరి బాపిరాజు, ఉపాధ్యక్షులు చనమల చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. सकाय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिगोत्राभिवृद्धिरस्तु सकलैश्वर्याभिवृद्धिरस्तु शतमानं भवति. सकाय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. आचंद्रार्थं वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु शतमानं भवति. सकाय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. భీమవరం పట్టణంలో వేయించి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి దాతలు ఎంతోమంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు పెనుమచ్చ శ్రీధర్ రాజు గారు, శ్రీమతి శ్రీలక్ష్మి గారు కలిసి 1,02,025 రూపాయలు వారు స్వామివారికి సమర్పించారు. ఆ స్వామివారి ఆశీస్సులు వారికి ఉండాలని, వారి స్వామివారి ఆశీస్సులతోటి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. చల్మల చంద్రశేఖర్ గారు, వారి సతీమణి శివ మంజుష దంపతులు స్వామివారికి 1,01,116 రూపాయలు స్వామివారికి సమర్పించుకోవడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇవ్వాలని, ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం రెండవ పట్టణంలో ఏం చేస్తున్న శ్రీ రామలింగేశ్వర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పునఃప్రతిష్ఠా కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరి సహకారంతో, దాతల సహకారంతో, వాలంటీర్ సహకారంతో, అభివృద్ధి కమిటీగా ఉన్న మేమందరం కూడా సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, మెంబర్స్, పేషెంట్ గారు అందరూ కూడా చాలా ఒక సిస్టమేటిక్లో పద్ధతి ప్రకారంగా చేయడం జరిగింది. కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈనాటికి కూడా దాతలు ఇంకా ముందుకు వచ్చి ఈరోజే పెనుమిచ్చ శ్రీధర్ గారు దంపతులు, జనసేన నాయకులు చనమల చంద్రశేఖర్ గారి దంపతులు ఇద్దరు కూడా 1,00,000 రూపాయల చిల్లర ఇలా పండివ్వడం జరిగింది. ఇలాగే మరింత దాతల సహకారంతో మరింత అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఈ గుడిని సుందరంగా తీర్చిదిద్దాలని మన భీమవరం రెండవ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం, అదేవిధంగా పునఃప్రతిష్ఠ మరి ఈ నెల 8వ తారీఖున పూర్తి చేసుకోవడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా. ఎందుకంటే ఈ ఒక్కరూ కూడా ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ గుడికి ఎంతో విశేషత ఉంది. ఇక్కడికి వచ్చినట్టు దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా వారు కోరుకునే కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయని చెప్పి మరి ఒక నానుడి. ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు దీన్ని. అదేవిధంగా మరి దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఎందుకంటే ఎవరిని వెళ్ళి అడగకుండా పునర్నిర్మాణ కమిటీ యొక్క ఆర్థిక ధన సాయం అంతా కూడా భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా గుడికి వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే ఎవరిని కూడా ఒక్కరిని కూడా మరి ఆర్థికంగా మరి సహాయం చేయండి అని చెప్పి గుడికి అడగకుండా మరి నిధులన్నీ కూడా సమకూర్చడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము కూడా మా భాగస్వామ్యం ఉండాలని చెప్పి మేము కూడా కమిటీ వారికి మరి ఈరోజు కొంత మొత్తంలో అమౌంట్ అందజేయడం జరిగింది. రెండవ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పంచాయతన సహిత పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం మనం వాడుకలో మన సుబ్బారాయుడు గుడి దేవాలయంలో ఈ యొక్క మొన్న మే నెల 8వ తారీఖుతోటి పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా జరిగాయి. ఈ యొక్క దేవాలయం చాలా మటుకు నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి.
ఈ యొక్క కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది. ఆ తర్వాత మన నిర్మాణంలో భాగంగా మన భీమవరం ప్రముఖ జనసేన నాయకులు శ్రీ చెనమల్ల చంద్రశేఖర్ గారు వారి దంపతులు, అలాగే పెనుమత్స శ్రీధర్ రాజు గారు వారి దంపతులు కూడా చక్కగా దేవాలయ పునర్నిర్మాణ నిమిత్తము ఇతోధికంగా చెరొక 1,116,000 అలాగే శ్రీధర్ రాజు గారు 1,02,025 రూపాయలు ఈ స్వామివారికి ఈ యొక్క పునర్నిర్మాణ నిమిత్తము ధన సహాయం చేశారు. వారికి వారి కుటుంబాలన్నీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి వారందరూ కూడా శుభప్రదంగా జయప్రదంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయ. ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనికుడని, ఆయన చూపిన మార్గం ఆచరణీయమని అడిషనల్ ఎస్పీ వి భీమారావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అంబేద్కర్ సెంటర్లో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ భీమారావు మాట్లాడుతూ గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయమని అన్నారు. సిఐలు నాగరాజు, వి పుల్లారావులు మాట్లాడుతూ విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికి సదా ఆచరణీయమని అన్నారు. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కోన జోసెఫ్, జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్లు మాట్లాడుతూ రాగద్వేషాలతో, హింసతో సతమతమవుతున్న మానవాళిని జాగృతపరచడానికి ఉద్భవించిన మహాపురుషుడు గౌతమ బుద్ధుడని పేర్కొన్నారు. బుద్ధ పౌర్ణిమ, బుద్ధుని జననం ఇది 2569 సంవత్సరాలు ఇప్పటికి బుద్ధుని జన్మించి మానవాళి అంతా ప్రశాంతంగా ఉండాలని, బుద్ధుని ఆధ్యాత్మిక జిజ్ఞాస, ఆధ్యాత్మిక జ్ఞానప్రదాత, ఈయన ఆశయాలు అందరూ పాటించాలి. అందరికీ ఈరోజు మాకు బుద్ధిస్ట్ అసోసియేషన్ తరఫున రవి గారు మరియు జోసెఫ్ గారు అందరూ ఈ సంఘం వారు పిలిచినందుకు మా జిల్లా ఎస్పీ గారి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది 2వసారి చాలా చక్కగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. అందరూ కూడా బుద్ధం శరణం గచ్ఛామి అనే సిద్ధాంతం ప్రకారం ప్రతి మానవాళి కూడా అందరూ కూడా పాటించాలని, ప్రశాంతత కలగాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన బుద్ధిస్ట్ సొసైటీ రవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ గారి శిలా విగ్రహం వద్ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పశ్చిమ గోదావరి జిల్లా ఈది రవి గారి ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి 2569వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గౌరవనీయులు పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గారు ప్రత్యేక ఆహ్వానితులు రావడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా అంబేద్కర్ అభిమానులు, వివిధ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. అలాగే సిఏ గారు, ఎస్బిసిఏ గారు, మరి అందరూ అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మరించి రావడం జరిగింది. మరి ఈరోజు మరి బుద్ధుడి ఆశయాలతో అంబేద్కర్ గారు ఆ రోజున మరి రాజ్యాంగాన్ని రాసి ఎన్నో శ్రమలు పొంది మరి సమస్తం కూడా కోల్పోయి రాష్ట్రంలో మరి బుద్ధిని ఆశయాలు మరి నచ్చి బుద్ధిని స్వీకరించడం జరిగింది. బుద్ధి మతాన్ని ఆయన స్వేచ్ఛగా స్వీకరించడం జరిగింది. ఈ రోజున బుద్ధిస్టులందరూ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాలంటే మరి అంబేద్కర్ గారిని మరి ఆసరాగా తీసుకుని అందరూ కూడా బుద్ధిజంలో రావడం జరిగింది. ఈ రోజున అంబేద్కర్ గారిని స్మరిస్తున్నాం, అంబేద్కర్ గారి గురించి పోరాడుతున్నాం, అంబేద్కర్ గారి మరి విజన్ని మేము ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరు కూడా మరి బుద్ధిని ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భీమవరం తరపున మరి ఇచ్చేసిన మరి అడిషనల్ ఎస్పీ భీమారావు గారికి, 1 సిఏ గారికి, ఎస్బిసిఏ గారికి, జిల్లా తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి బుద్ధి పౌర్ణమి అంటే బుద్ధుడు జన్మదినం. మరి బుద్ధుడు మనకి నేర్పింది ఏంటంటే శరణం గచ్చామి, అంతా మంచిగా శాంతియుతంగా కలిగి ఉండాలని, మరి బుద్ధి పౌర్ణమి రోజుని మనందరం హ్యాపీగా ఆయన బర్త్డే చేసుకోవాలని కోరుకుంటూ, ఇలాగే మరి బుద్ధుడి విగ్రహాన్ని మరి మున్సిపాలిటీ వారిని కోరుతున్నాం, ఇక్కడ ఈ ప్లేస్లో బుద్ధ విగ్రహం కూడా పెట్టాలని మరి ఈరోజు భీమవరపట్నంలో బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోన జోసెఫ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ఈది రవి గారి ఆధ్వర్యంలో మరి బుద్ధుని యొక్క జయంతిని భీమవరం
అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పుడే పెద్దలు కోన జోసెఫ్ గారు చెప్పారు, ఈ భీమవరం పట్టణంలో మరి బుద్ధుని విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టాలి. అందరు అధికారులకు కూడా మేము వినతిపత్రాలు ఇస్తున్నాం. త్వరలో కూడా అందరికి కూడా అందజేస్తాం. మరి తప్పనిసరిగా మంచి ప్లేస్లో ఇదే సెంటర్లో మాకు చిన్న స్థలాన్ని మరి అధికారులు కేటాయిస్తే మరి బుద్ధి విగ్రహాన్ని మేము పెడతాకి మాకు ఆస్కారం ఉంటుందని, పెట్టించే ఏర్పాట్లు అధికారులు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పలువురు భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఆర్ఎస్పురా సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల్లో విధి నిర్వహణలో ఉండగా సార్జెంట్ సురేంద్ర మోగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని రాజస్థాన్ జుమ్జుమ్నులోని మాండవా గ్రామంలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, తోటి గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక వీర జవాన్ సార్జెంట్ సురేంద్ర మోగా కూతురు మీడియాతో మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని చిన్నారి చెప్పింది. తన తండ్రి దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉందని తెలిపింది. తాను సైనికురాల్ని అయ్యి తన తండ్రి చావుకు కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చిన్నారి వర్తిక ఆవేదన వ్యక్తం చేసింది. बहुत प्राउड फील हो रहा है. मेरे पापा बहुत अच्छे थे. मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने. रात को 9 बजे पापा ने बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर, कि ना पाकिस्तान का खात्मा करना है. नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खत्म करना चाहिए. पापा की तरफ फौजी बनना चाहती हूँ. मैं अपने पापा का बदला लूंगी, चुन चुन के बदला लूंगी अपने पापा का. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. విశిష్ట సేవలందించిన 8 మంది నర్సులకు సత్కారం. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఒంగోలులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.